భారతదేశంలో రైతాంగ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది? 12 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా చూస్తుంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 రైతు కుటుంబాలు ఓకే, ఆత్మహత్యకు గురవుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలు కారణం అంటారా, లేకపోతే రైతాంగమే కారణమా? యాక్చువల్గా ప్రభుత్వ విధానాలే కారణం. అంటే పార్లమెంట్లో 2 సంవత్సరాలు చేసినటువంటి వ్యవసాయ చట్టాలు ఏవి భారత రైతాంగాన్ని సహాయపడే విధంగా లేవంటారు. సహాయపడేవాడు లేవని ఆత్మహత్యల చెప్తున్నాం. ఓకే, అంతే. ఆ 88,000 కోట్లు వస్తున్నప్పుడు ఒక రైతు ఎట్టున్నాడు అంటే కొంచెం సబ్సిడీ ఇచ్చి సహాయపడదు ఏమీ లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. లాస్ట్ ఇయర్ అన్ని ట్యాక్స్ కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి 88,000 కోట్లు వచ్చింది. వి కృష్ణయ్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. 80వ దశకం ప్రారంభంలోనే ప్రఖ్యాత యూనివర్సిటీ జేఎన్టీయు కాకినాడ నుండి ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఈయన స్వంత ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఉద్యమాల బాట ఎంచుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ఆ తర్వాత కాలంలో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడిగా ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి లాంటి ప్రముఖ వామపక్ష యోధులతో కలిసి ప్రయాణించారు ఆయన. విద్యార్థి నాయకుడిగా, ప్రజాశక్తి దినపత్రిక జనరల్ మేనేజర్గా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత ఏదైనా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తారు ఆయన. భారత రైతాంగ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, అంతర్జాతీయ చట్టాలను నిశితంగా పరిశీలించే కృష్ణయ్య గారి నుండి రాకీ మీడియా చేస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత రైతాంగ సంక్షోభం గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణయ్య గారు. నమస్కారం అండి. భారతదేశంలో రైతాంగ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది? యాక్చువల్గా భారతదేశంలో 12 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా చూస్తుంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 రైతు కుటుంబాలు ఓకే ఆత్మహత్యకు గురవుతున్నాయి. 10,000 రైతు కుటుంబం 10,000 రైతు కుటుంబాలు. అందుట్లో మొదటి స్థానం మహారాష్ట్రది, రెండోది తెలంగాణ, మూడోది ఆంధ్ర. గత 10 ఏళ్ళు కూడా 500 నుంచి 700 దాకా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయాలు ఆత్మహత్యలు కూడా ముసిలోడు చేసుకున్నారు. 25-35 ఏళ్ల మధ్య కుర్రాళ్ళే, యువకులే ఏదో ఒకటి వ్యవసాయంలో సాధించి స్థిరపడదామని చెప్పి ఒక పొట్టేల్లాగా ఆ స్పిరిట్తో చేస్తారు. మంటల్లో పడ్డ ఈగల్లాగా మాడిపోతున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రపంచంలో ఉన్నటువంటి చాలా పద్ధతులు ఉన్నాయి. అవి పాటించక, స్వామినాథన్ గారు చెప్పిన దాన్ని కూడా అమలుపరచక, ఆ రకమైన స్థితిలో ఏంటంటే వ్యవసాయం చెప్పలేనంత గందరగోళంగా ఉంది ఈ 75 ఏళ్లలో. కృష్ణయ్య గారు, మీరు చెప్పినట్టుగా సంవత్సరానికి 10,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్. అంటే వ్యవసాయ రంగంలో ఇంత సంక్షోభానికి కారణం ఏంటి? గ్రాడ్యువల్గా పంటలు కమర్షియలైజ్ అయ్యే కొద్దీ ఎక్కువగా పెట్టుబడి కావాలి. ఎక్కువ పెట్టుబడితో వ్యవసాయంలో పెట్టిన తర్వాత ఎక్కువ లాభం కూడా రావాలి. అటు వస్తుందని చెప్పి ఆశపడి పెడుతున్నారు. తీరా చూస్తే ఏంటంటే మార్కెట్ ఒడిదుడుకులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక సంవత్సరం కొంచెం మార్కెట్ బాగుందని నెక్స్ట్ టైం ఎక్కువ వేస్తారు పంట. రెండోది గ్రాడ్యువల్గా ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పెరిగే ఖర్చులు, వచ్చే మార్పులు, వీటన్నిటికీ దిగుబడి చాలక ఆ రకమైన ఎంత తీవ్రంగా ఉందంటే వ్యవసాయంలో పనిచేస్తున్న కుర్రాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావట్లే, పిల్లల్ని ఎవరు ఇవ్వట్లే. ఇది ఒక రకంగా చెప్పాలంటే 1947లో మొత్తం భారతదేశ ఆదాయంలో 85% వ్యవసాయం నుంచి వచ్చేది. గ్రాడ్యువల్గా 65కి వచ్చేసరికి అది 37కి వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి గత 5 ఏళ్ళ యావరేజ్ చూసుకుంటే 13.5%. అంటే వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఆదాయ కేక్ చిన్నదైపోతుంది.
దీని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు మాత్రం దరిదాపు 60-65 కోట్ల మంది ప్రజలు, అంటే 12 కోట్ల కుటుంబాలు. ఓకే. ఈ కేక్ని ఎక్కువ మంది పంచుకోవాలి. 65% ఉన్న వ్యవసాయాల్లో పనిచేస్తున్న పంచుకోవాలి. ఇది ఖర్చులు పెరుగుతూ ఇంటర్నేషనల్గా వ్యవసాయ ట్రేడ్ ఇంటర్నేషనల్గా WTO పెట్టిన తర్వాత ఒక 189 దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు రకరకాల మార్పులు వచ్చాయి. ఉదాహరణకి షుగర్ తీసుకుంటే ఒక 10 ఏళ్ల నాడు మన దేశాలు 1,55,00,000 మెట్రిక్ టన్నుల మిగులు ఉండేది. గ్రాడ్యువల్గా అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో 25 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే 20 మూతపడిపోయాయి. 20 మూతపడిపోయాయి. ఓకే. అంటే వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ రైతుకి ఎలా ఉంది అని చెప్పి చూసుకోవట్లే. అట్లా ఒక్కొక్క పంట కూడా ఏంటంటే ప్రభుత్వం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పే బాధ్యత ప్రభుత్వం అనుకోవట్లే. ట్రేడ్ జరుగుతుంటుంది, ట్రేడ్లో అటు ఇటు జరుగుతుంటుంది. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలు కారణం అంటారా, లేకపోతే రైతాంగమే కారణమా? యాక్చువల్గా ప్రభుత్వ విధానాలే కారణం సంక్షోభానికి. ఎందుకంటే 94 WTO పెట్టిన తర్వాత నువ్వు గేట్లన్నీ తీసావు. గేట్లన్నీ తీసిన తర్వాత ఇంటర్నేషనల్ రకరకాలైన పడిపోతుంటాయి. వాటిని తట్టుకునేట్టుగా కూడా కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు, మనం కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన పంటలను అమ్ముకోవడానికి కావాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా చూసుకోవాలి. గేట్లు అయితే తీసాం, కానీ ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు ఎవరు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. మనకేంటంటే ఆ పంటలు ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రభావంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క పంట అసలు అమ్ముకోలేని స్థితి అనమాట. అది ఈ సంక్షోభానికి దానికి ఒకటి కారణం అయిపోతుంది. రైతుల ఆత్మహత్యలకి, వ్యవసాయ రంగ సంక్షోభానికి మీరు ప్రభుత్వ విధానాలే కారణం అన్నారు. కొంచెం వివరంగా చెప్పండి, ఎలా ప్రభుత్వ విధానాలు కారణం? అంటే ఉదాహరణకి ఇప్పుడు మన దేశంలో విత్తనాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి విత్తన కంపెనీలకి వదిలిపెట్టారు. ఒక 5 ఇంటర్నేషనల్ కంపెనీలు విత్తనాల్లో ఆధిపత్యం వచ్చింది. కానీ 65లో మనం కొత్త వ్యవసాయ విధానం తీసుకున్న తర్వాత ఆ రోజు ఏం చెప్పారంటే, మన ఈ వ్యవసాయ విధానానికి ఏంటంటే కనీస మద్దతు ధరలు, దీనికి అనుగుణంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిపి ఆ రోజు ఆలోచించారు. కానీ ఈ కాలం అంతా చూస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని గ్రాడ్యువల్గా క్లోజ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అనేది జరిగిపోతున్నాయి. యాక్చువల్గా ఈ సంవత్సరం అయితే మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క బస్తా కందులు కానీ, ఒక్క బస్తా మినువులు కానీ, ఒక శనగలు కానీ ఏ రకంగా మాకు కావాలని చెప్పి ఒక్క లెటర్ లేదు. అంటే నువ్వేమో విధానం నిర్ణయించావు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పూలప్ చేసి మళ్ళీ రాష్ట్రాలకు అవసరాలకు ఇస్తుంటావు. ఇప్పుడు ఏం చేశారు, గ్రాడ్యువల్గా ఆ విధానాన్ని తీశారు. ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి? చంద్రబాబు గారు మిట్టాలు ప్రకటించారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏది బాగా డిమాండ్ ఉంటే ఆ పంట వేసుకోండి. ఒక రైతుకి, గ్రామాల్లో ఉండే రైతుకి ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఆ డిమాండ్ దేనికి ఉంది, ఏ పంట వేసుకోవాలో అంత జ్ఞానం ఎక్కడి నుంచి ఉండదు. అందుకని గవర్నమెంట్ దాన్ని అర్థం చేసుకొని గవర్నమెంట్ ప్లాన్ చేస్తే సూటబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ గందరగోళం అంతా కూడా జరిగిపోయింది. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా సంస్కరణ ప్రవేశపెట్టామని చెప్పి పార్లమెంట్లో చట్టాలు కూడా ప్రవేశపెట్టి 2026 కాలంలో, ఇవన్నీ వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కారం కాదంటారా? అంటే పరిష్కారం కోసం పార్లమెంట్ స్వామినాథన్ కమిషన్ని ఉన్నంతలో అపాయింట్ చేసి పార్లమెంట్ ఆమోదించిన దీన్ని మోడీ గారు ఫస్ట్ టైం గెలవక ముందు మేము దాన్ని అమలు పరుస్తాం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. తర్వాత దాన్ని ఏంటంటే ఇది మా వల్ల అయ్యే పని కాదని సుప్రీంకోర్టులో లెటర్ పడేశారు. అంటే బీజేపీ ఈ 12 ఏళ్లలో రైతుకు రెట్టింపు ఆదాయం తీసుకురాలేకపోయారు. అట్లనే
మన 2019 బీజేపీ మేనిఫెస్టో చూస్తే మన గూగుల్లోకి వెళ్ళి ఇప్పటికీ అక్కడే ఉంది. భారతదేశానికి వ్యవసాయంలోకి 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని కూడా చెప్పారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు భారత వ్యవసాయ రంగంలోకి. వ్యవసాయ రంగం. ఓకే. ఆ 2 కూడా లేదు, 5 ఎప్పుడో పోయింది. లేదు అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రపంచంలో దానికి పోటీగా తీసుకెళ్ళగలమని చెప్పి ఒక పెద్ద కథ రాశారు. ఉదాహరణకైతే మన నిజామాబాద్ ఎంపీ, ఇప్పుడు వాళ్ళ ఎంపీ అతను చెప్పాడు, పసుపు కొమ్ములు అమెరికాలో 14,000 అమ్ముకుంటున్నారు, మరి ఇక్కడంతా 250-300 రూపాయల కేజీ పసుపు కొమ్ములు, మనం అట్లా అమ్ముకోవచ్చు కదా, అది ఇది కథ అంతా చెప్పుకొచ్చాడు. అమెరికా వెళ్ళి అమ్ముకోనండి ఇప్పుడు. అందుకని ఇంటర్నేషనల్ ట్రేడ్లో దీన్నే చైనా కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పొగాకు బోర్డు దగ్గర చర్చ జరిగేటప్పుడు కూడా చైనా వాళ్ళు ఎక్కువ డంప్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్కి, వాళ్ళు తక్కువ రేటుకి వచ్చి బిడ్డింగ్లో పాల్గొంటున్నారు. అందుకని వాళ్ళని బాగా కొంటున్నారు, మనం కూడా తగ్గించి పెడదాం, ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో మన పంటలు పెట్టుకోవచ్చు. అందుకని ఇంటర్నేషనల్ ట్రేడ్లో దానికి అనుగుణంగా కనుక ప్రభుత్వం ధరలు, మార్కెటింగు, అనేక అంశాల్లో ఇంటర్నేషనల్ బోర్డర్ ఓపెన్ చేసేసావు. చేసిన తర్వాత దాన్ని డైనమిక్స్కి అనుగుణంగా మన బిహేవియర్ కూడా ప్రభుత్వం ఉండటంలా. అందుకని ఆలోచనలు ఏమో ఇంటర్నేషనల్, ఆచరణ ఏమో లోకల్. అంటే పార్లమెంట్లో 2 సంవత్సరాలు చేసినటువంటి వ్యవసాయ చట్టాలు ఏవి భారత రైతాంగాన్ని సహాయపడే విధంగా లేవంటారు. సహాయపడేవాడిగా లేవని ఆత్మహత్యలా చెప్తున్నాయి. ఓకే. అంతే. ఒకటి. రెండోది, ఈ చట్టాలు చేస్తుంది గ్రాడ్యువల్గా. పార్లమెంట్లో చట్టాలు చేశారు, కోఆపరేషన్, మన మార్కెటింగ్ చట్టం, ఇట్లా రకరకాల చట్టాలు చేశారు. రైతులు తీవ్రమైన వ్యతిరేకతతోటి పోరాటం చేశారు, చూసాం మనం. ఇప్పుడు 25-26లో ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ 2008లో కంప్లీట్ ల్యాండ్ సర్వేను పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. అంటే ఏదో కొంచెం మొత్తం పాజిటివ్ యాంగిల్లో ఉపయోగపడుద్ది అనుకున్నాం ఆ రోజు చూస్తే. ఇప్పుడు చూస్తుంటే కంప్లీట్ ల్యాండ్ సర్వే అంటే ఏ ల్యాండ్ ఎక్కడుంది, ఆ ల్యాండ్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఆ ల్యాండ్ని ల్యాండ్ బ్యాంకులు పెట్టుకుని ప్రభుత్వం దాని దగ్గరికి ఎట్లా తెచ్చుకోవచ్చు. అందుకని వాటిని ఇంటర్నేషనల్గా మన బిడ్డింగ్ ఆఫర్ చేశారు. 978 పాయింట్లో 1 కోటి ఎకరాల 100 లక్షల ఎకరాలని మేము అమ్మకానికి పెట్టామని చెప్పి బిడ్డింగ్ పెట్టేశారు. అప్పుడు అర్థమైంది, ఓహో దీని ల్యాండ్ని కూడా అమ్ముకోవడానికి కోసం దాన్ని వాడుకుంటున్నారని చెప్పి ఇంటర్నేషనల్గా. అట్లా మనం చూస్తే ఏంటంటే 1 by 1 అవన్నీ కూడా విత్తన చట్టం, ఎరువుల చట్టం, పురుగు మందుల చట్టం, ఒక 9-10 చట్టాలు పార్లమెంట్లో పెట్టున్నాయి. ఓకే. అంటే ఇప్పటికీ భారతదేశంలో కనీస మద్దతు ధర లేదా? కనీస మద్దతు ధర ప్రభుత్వం ఒక యాంగిల్లో ప్రభుత్వ కనీస మద్దతు ధర ఉంది. అంటే ఇప్పుడు అయ్యే ఖర్చులు, ఆదాయం, దానికి సరిపోయేటికి మద్దతు ధరని. ఓకే. రైతాంగం ఎంత పెట్టుబడి పెడుతుందో దానికి తగ్గట్టే కనీస మద్దతు ధర లేదు. మరి ఆ కనీస మద్దతు ధర కోసం రైతాంగ మీ రైతు ఉద్యమాలు చేసే పోరాటాలు ఏమన్నాయి? యాక్చువల్గా సైంటిఫిక్గా స్వామినాథన్ గారు C2+50, ఓకే, అంటే అయిన ఖర్చుల మీద 50% అదనంగా ఆదాయం వచ్చేట్టుగా ఇది ప్లస్ అది 2 కలిపి. ఓకే. ఓకే. ఎందుకు ఆ 50 అంటే రైతు కుటుంబం బతకాల, పెళ్ళిళ్ళు, చావులు, ఆరోగ్యం, నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ల్యాండ్ని, వీటన్నింటినీ కలిపి. ఇప్పుడు ఎక్కువ కౌలుకు తీసుకొస్తున్నారు, ఆ కౌలు కూడా ఇందులో రావాలి. ఇవన్నీ కలిపి చూడాలి. అంటే వ్యవసాయానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికి 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధర ప్రకటించాలి, నిర్ణయించాలి. ఆ స్థాయి మద్దతు ధర లేదు ఇప్పుడు. లేదు. ఓకే. అది కేరళలో వాళ్ళు ట్రై చేశారు 11 పంటలకి. అందుకని కేరళ ధాన్యం, 1 క్వింటా ధాన్యం దరిదాపు 2,940 రూపాయలు. మనకి ఇక్కడికి వచ్చేసరికి 2,400 అట్లా ఉంది. ఎందుకు మీరు అలా పెట్టారంటే స్వామినాథన్ కమిషన్ అమలుపరచడం కోసం చేస్తేనే అది కూడా కేరళలో గిట్టుబాటు కావట్లేదు. ఓకే. పెరిగిన ఖర్చులకి మనం అందుకని మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఈస్ట్ గోదావరి లాంటి చాలా బ్రహ్మాండంగా వరి పండించే ప్రాంతాలు కూడా ఆత్మహత్యలు ఉన్నాయి సంవత్సరానికి 15-20. అవునా? అంటే అర్థం కావాలి కదా. అంటే
పచ్చటి పొలాల్లో ఎర్రటి రక్తపు టేరులాగా మనం చూస్తున్న 15-20 మంది ప్రతి సంవత్సరం ఎందుకు ఉండాలి అట్లా? ఆంధ్రప్రదేశ్లో మీరు గోదావరి జిల్లా ప్రస్తావించారు. గత సంవత్సరం చూస్తే మిర్చి రైతులు, అయితే ప్రత్తి రైతులు, అయితే ఈ సంవత్సరం టొబాకు, ఎందుకు ఇంత సంక్షోభానికి గురవుతుంది ఆంధ్రప్రదేశ్లో రైతాంగం కూడా? యాక్చువల్గా ప్రభుత్వం పంటలు వేసుకునే వరకే మా బాధ్యత అంటుంది. మరి అమ్ముకోవాలి కదా, అమ్ముకోవడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి, ధరలు నిలకడ లేకుండా పోతున్నాయి. పోయినప్పుడు ఏంటంటే ఇంతకుముందు ధరల స్థిరీకరణ నిధి ఉండేది స్టేట్లో. బడ్జెట్లోనే ఫిబ్రవరి బడ్జెట్లోనే 3-4 వేల కోట్లు పెట్టేవాడు. ఇక్కడ సెంటర్లో 7-10 వేల కోట్లు పెట్టేవాడు. గత 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ 0 పెట్టేశారు, అక్కడ 0 పెట్టేశారు. ధరల ఒడిదుడుకులు వస్తాయి న్యాచురల్ కదా. ధరల ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రభుత్వం నిలబడి నేను ఒక 500 ఇస్తాను, లేదా నేను కొంటాను మార్కెట్ ధర, ఇట్లా రావాలి. ఇది గత 50 ఏళ్ళకి మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్గా వాళ్ళ డైరెక్షను అలాంటి ఇంటర్వెన్షన్ వద్దు, అసలు ఆ ఇంటర్వెన్షనే వద్దు అసలు. ఓకే, వాళ్ళే అవకాశాల మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటారు అని చెప్పి తప్పుడు పాలసీ పెట్టినందువల్ల చాలా ఒడిదుడుకులు బాగా పెరిగినాయి. ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇతర పంటలు గందరగోళంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మొక్కజొన్నలు వేసుకొని ప్రోత్సహించారు. అవును, 10 లక్షల ఎకరాలు మొక్కజొన్నలు వేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 2,400 ప్రకటించారు. మొన్నటిదాకా 1700కి 14, 15, 16, 1700కి మ్యాక్సిమం అమ్ముకున్నారు. కనీసం మద్దతు ధర కూడా రాలా. రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు 22,000 అట్లా వచ్చేసింది. వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళేది కదా, వచ్చేసింది. శనగలు గత 4 ఏళ్ళుగా దాదాపు 20 లక్షల క్వింటాళ్ళ శనగలు కోల్డ్ స్టోరేజీలోనే. మరి ఆ కోల్డ్ స్టోరేజీలో అంత శనగ ఉంటుంటే మరి రైతు ఆ కోల్డ్ స్టోరేజ్ అద్దెలు కట్టాలా, 2 అప్పులు కట్టాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ గందరగోళం మధ్య శనగ రైతు నలిగిపోతాడు. ఇప్పుడు మరి పొగాకు వచ్చింది. దరిదాపు ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలు 40,000 మంది రైతులు పొగాకు వేశారు. ఇది వర్జీనియా పొగాకు. ఈ పొగాకు లాస్ట్ ఇయర్ కొంచెం పర్వాలేదు అనిపించింది. లాస్ట్ ఇయర్ 2,265 రూపాయలు యావరేజ్గా, 36 రూపాయల దగ్గర వెళ్ళింది. యావరేజ్న 2. ఇప్పుడు యావరేజ్ 22 రూపాయలకు వచ్చింది. సరిగ్గా యాక్చువల్గా కొంట సరిగ్గా లేదు. ఈ కంపెనీలో కూడా కుమ్మక్క అయిపోయి ధర బాగా తగ్గించేస్తున్నారు. ఆ పొగాకు రైతులు ఏంటంటే నేను చూసాం గుంటూరులో కూడా పొగాకు బోర్డుకి ఒక 1000 మంది దాకా రైతులందరూ వచ్చారు, వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మన రాష్ట్రంలో 2 లక్షలు అయితే దేశం మొత్తం మీద 10 లక్షలు ఎకరాలు వేస్తారు. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. లాస్ట్ ఇయర్ అన్ని ట్యాక్స్లు కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి 88,000 కోట్లు వచ్చింది. ఆన్ టొబాకో నుంచి, ఓన్లీ టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్. ఓకే, 88,000 కోట్లు వచ్చింది. ఆ 88,000 కోట్లు వస్తున్నప్పుడు ఆ పొగాకు రైతు ఎట్టున్నాడు, వాడికి ఏమైనా కొంచెం సబ్సిడీ ఇచ్చి సహాయపడదు? ఏమి లేదు. సరే, దాంట్లో మన ఫిబ్రవరి 1న కొత్త పాలసీ పెట్టారు. ఈ ఫిబ్రవరి 1 కొత్త పాలసీ ఏంటంటే 28% ఉండే జిఎస్టీని 40 చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ లేదు వాళ్ళకి. ఆ ఎక్సైజ్ డ్యూటీ ఒక 40% వేశారు. ఈ 2 చూసుకొని వ్యాపారస్తులు ఎవరి దగ్గర దీన్ని చేసుకోవాలి? రైతు దగ్గరే కదా. అందుకు రైతు రేటు తగ్గించేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 1 కొత్త పాలసీ ఒకటి వచ్చింది. అదేంటంటే యాక్చువల్గా ఇంతవరకు వచ్చినటువంటి జిఎస్టీలో 80% సెంటర్కి, 20% రాష్ట్రాలకు ఉండేది. ఇప్పుడు కొత్త పాలసీలో ఏంటంటే 50-50. ఓకే, రాష్ట్రానికి కూడా సగం జిఎస్టీలో. యాక్చువల్గా మనం దేశం మొత్తంలో 25% మన ప్రొడక్షన్ ఉంది. కాబట్టి వచ్చేటువంటి ఆదాయంలో 35% మన వాటా వస్తుంది. ఆ వాటాలో ఆటోమేటిక్గా రాష్ట్రానికి చూస్తే యావరేజ్ 10-11 వేల కోట్లు వస్తుంది. లాస్ట్ ఇయర్ 4,000 కోట్లు ఎలా ఉండేది. 8 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగిన, అనుకోకుండా ఆదాయం పెరిగిన, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. మనం అడుగుతుంది మీరు ఏదో సబ్సిడీ ఇవ్వని కూడా కాదు, మీరు అడ్వాన్స్ చేసి కొనండి, వాళ్ళతో కొనిపించండి. దీనికి కూడా ఇంతవరకు ప్రభుత్వం రైతులు పెద్ద ఎత్తున నిన్న వచ్చి ముట్టడిస్తే కానీ ప్రకటించారు. రేపు 3వ తారీఖు
బోర్డు సమావేశం వేస్తారని. దాదాపు 90 రోజుల నుంచి జరుగుతుంది ఇంత ప్రాబ్లం. కేంద్ర ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ అసలు ఎవరికి స్పృహ లేదు. ఇట్లా ఉన్నారనుకోండి, మీకు ఆశ్చర్యం వేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ పొగాకు వేసిన వాళ్ళు ఒక 20 మంది ఆత్మహత్య చేస్తారు. ఓకే, పొగాకు రైతులు కూడా. మరి ఈ 50-60 రోజులు ఏం జరుగుతుందో కూడా నువ్వు పట్టించుకోకపోతే అక్కడ ఆందోళన చేసి ఇక్కడ ఆందోళన చేసి రైతుల ఆందోళనతో వాళ్ళు ఉన్నారు. నువ్వు బోర్డు పెట్టింది పొగాకు రైతుల కోసం కదండి. ఆ రోల్ ప్లే చేయట్లేదు అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీలు లొంగిపోయిన రోలే ప్లే చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎందుకని ఇంటర్వ్యూన్ కావట్లేదు? ఎందుకని వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు? ఎందుకని వాళ్ళ వారం చేయటం లేదు? కానీ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు వాళ్ళ పక్క చేరిపోయావు, రైతు పక్క కాదు అని చెప్పి అందరికి అర్థమైపోతుంది. అందుకని రైతు కదలాల్సి వచ్చిందని ఆ పార్టీలకు అతీతంగా నేను బయలుదేరిచ్చాను. ప్రతి రైతుల పరిస్థితి పత్తి యాక్చువల్గా మన రాష్ట్రంలో గడిచిన సంవత్సరం 16 లక్షల ఎకరాలు వేశారు. దేశవ్యాప్తంగా 3,60,00,000 ఎకరాలు వేస్తారు. తెలంగాణ ఎక్కువ 40 లక్షల ఎకరాలు వేస్తారు. పత్తికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 8,110 రూపాయలు కొంటామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పేరుకి అక్కడ బోర్డు పెడుతున్నారు, ప్రైవేటు మిల్లుల్లో పెట్టేస్తున్నారు. ప్రైవేట్ మిల్లు వాళ్ళు మేనేజ్ చేసి తక్కువ కొని 5,600కు 6,000 కొంటున్నారు. 8,000 కొన్న కాటన్ కార్పొరేషన్కి అక్కడే ఓకే అంతే. 2,000 కొట్టేస్తున్నారు. కింటాకు 2,000 వాళ్ళకి కొట్టేస్తారు. అందుకని రైతుకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒకటి. రెండోది కొత్త పాయింట్, మనం అమెరికా నుంచి మొన్న 3 నెలల్లో అమెరికా ఇండియా వాణిజ్య ఒప్పందం కూడా ఏదో చర్చ జరుగుతుంది కానీ ఇంకా అయిపోవచ్చింది. ఓకే, కాకుండానే ఒక 100 లక్షల బేడ్లు ఇండియా వచ్చేసింది. దిగుమతి చేస్తున్నారు మన వాళ్ళు. 11% ఇండియాలో రావాలంటే 11% ట్యాక్స్ కట్టి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాక్స్ అమెరికాకి మెప్పు కోసం ఆ ట్యాక్స్లు అయిపోయింది. అమెరికా దిగుమతుల మీద ట్యాక్స్ లేదు ఇప్పుడు లేదు. పత్తికి సంబంధించి పత్తిగా దేనికి లేదు, జీరో ట్యాక్స్. ఏ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి ఇండియా దిగుమతి అయ్యేటప్పుడు ట్యాక్స్ లేవు, జీరో. ఓకే, ఇండియా మాత్రం అమెరికాలో అమ్ముకోవాలంటే 18%. మన దిగుమతులకు 18% ఉంది, వాళ్ళ దిగుమతులకు జీరో. ఉదాహరణకి గార్మెంట్స్ మనం 1,00,000 కోట్లు అమ్ముకుంటాం అమెరికాలో. మనకు పోటీగా వస్తుంది బంగ్లాదేశ్, ఇటీవల వాడికి మాత్రం జీరో ట్యాక్స్. బంగ్లాదేశ్ పాకిస్తాన్కి జీరో ట్యాక్స్ గార్మెంట్స్ పైన. మనకు మాత్రం 18% కట్టి మనం అక్కడ అమ్ముకోవాలి. బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అమెరికా ఎగుమతి చేస్తే జీరో ట్యాక్స్, ఇండియా చేస్తే మాత్రం 18%. ఎంత వివక్షత ఇది, ఎంత కావాలని ఒక కుట్రపూరితమైంది ఇది. ఇంత దారుణంగా అమెరికా మనతో బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా 94లో WTO పెట్టుకున్నప్పుడు మన వెనకబడిన వ్యవసాయ దేశం కాబట్టి మనకు కొన్ని రాయితీలు ఒక రకమైనటువంటి అగ్రిమెంట్లో ఉన్నాయి. ఏంటది? ఇండియాలోకి అడ్వాన్స్డ్ దేశాల నుంచి పంటలు ఇండియాకి వచ్చి అమ్ముకోవాలంటే ఇండియా 113% దాకా ట్యాక్స్ 113% దాకా ట్యాక్స్ వేసుకునే ప్రొవిజన్ మనకు కల్పించారు. మనకుంది. మనం అంత దాకా వాడటంలో మనం 30, 35, 38 అంతకు మించి మనం కూడా వాడటం. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉండాలి. మామూలుగా అయితే 100% పైన వేయొచ్చు. అంత ప్రొవిజన్ మనకు ఉంది. అంత ప్రొవిజన్ మనకుంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏంటి గ్రాడ్యువల్గా అసలు మీకు మన జీరో చేసేసి వాళ్ళు ఎన్ని వచ్చి డంప్ చేస్తారు. మొత్తం ప్రొవిజన్ వదులుకొని జీరోకి వచ్చాం. జీరో ట్యాక్స్. ఇప్పుడు 100% పైన ట్యాక్స్ వేయగలిగినటువంటి అర్హత ఉండి మనం జీరోకి వచ్చేసాం. జీరో ట్యాక్స్ మూలంగా భారత రైతాంగం వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు బాగా నష్టపోవటమే. వీళ్ళు నష్టపోవటమే ముఖ్యంగా పత్తి. చాలా పెద్ద ఎత్తున పత్తి దిగుమతి అవుతుంది. ఇప్పుడు నిన్న ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి నుంచి డిసెంబర్ చివరి దాకా 11% కట్టకుండానే ఇండియాలోకి పత్తి రావచ్చు అని చెప్పి నిర్ణయం ప్రకటించారు. ఒకటి ఇప్పుడు ఈ లీన్ పీరియడ్లో పత్తి ట్యాక్స్ లేకుండా దిగుమతి చేసుకుంటారు, నిల్వ పెట్టుకుంటారు. మన రైతులు పత్తి కొనకపోయినా వాడికి మిల్లర్స్కి నడిచిపోయి. ఇది యాక్చువల్గా రైతుని ఒక రకంగా పత్తి రైతుని దివాళా తీయటం ఒకటి. రెండోది ఇప్పుడు మొక్కజొన్నలు మేము 1000 రూపాయలకి క్వింటా మొక్కజొన్నలు సప్లై చేస్తామన్నారు అమెరికా వాళ్ళు. ఇంకా అది బిగిన్ చేయాలి. అక్కడ పాలు లీటర్ పాలు 26 రూపాయలకి సప్లై చేస్తూ ఉన్నారు. అట్లా మన గోధుమలు
ఆఖరికి ఇది నిజమైతే భారతదేశంలో పాడి పరిశ్రమ కూడా దెబ్బతినే అవకాశం ఉంది మరి. 26 రూపాయలకి లీటర్ అమెరికా వాళ్ళు పంపిస్తే మరి భారతదేశంలో ఉన్న పాడి పరిశ్రమ పరిస్థితి ఏంటి? అంటే యాక్చువల్గా మన ప్రభుత్వం ఒక 20 ఏళ్ళ నాడు ఒక లెటర్ పెట్టింది, మీ పాలల్లో వాళ్ళు ఆవులకి మాంసం వేస్తారు, ఆ మాంసం కంటెంట్ పాలల్లో ఇంక ఉంటుంది, ఓకే, కాబట్టి మాకు వద్దని లెటర్ పెట్టారు. ఇప్పుడు అమెరికా ఏమంటే ఆ లెటర్ తీసేయండి, ఎందుకంటే మనకు 4 లీటర్లు ఇస్తే వాళ్ళు 40 లీటర్లు వేస్తాయి పాలు. వాళ్ళది ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, హెవీ పెట్టుబడులతోటి పెద్దవి కదా, మరి ఆ పోటీని మనం తట్టుకోలేము. వాళ్ళ ఇక్కడ అమ్ముకోవడానికి మన మార్కెట్ తీయమంటున్నారు, ఓపెన్ చేయమంటున్నారు. మన వాళ్ళు ఏంటంటే తెలుసో తెలియక తక్కువకి వస్తుందని తీస్తే మొత్తం ఈ మార్కెట్ దరిదాపు మన రాష్ట్రం 40 లక్షల మంది రైతులు గేదెలు ఆవులు పెంచుకొని బతుకుతున్నారు. 40 లక్షలు వాళ్ళందరూ దివాళా తీయటమే. వాళ్ళది. ఇప్పుడు పత్తి మీద ఎఫెక్ట్ పడుతుంది, పాడి పరిశ్రమ దెబ్బతినబోతుంది, రైతాంగ పరిస్థితి దిగజారిపోతున్నప్పుడు ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘం ఎటువంటి యాక్షన్ చేయబోతుంది, ఎటువంటి పోరాట రూపం తీసుకుంటున్నారు మీరు? అంటే ఇవన్నీ కూడా ఒక 1 by 1 వస్తున్నాయండి. 1 by ఉదాహరణకి కోకో రైతులు మనమే చొరవ చేసి ఒక 6 నెలలు నడిచింది కోకో. మాండలీస్ అని చెప్పేట ఒక కంపెనీ, వాడు ఇంటర్నేషనల్గా వాడే కార్పొరేట్, వాడికి అనుకూలంగా ఈ ప్రభుత్వం. యాక్చువల్గా మనం ఫైట్ చేసిన తర్వాత ఒక 150 రూపాయలు పెరిగింది కేజీకి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఆ మాండలీస్ కంపెనీకి కావాల్సిన దాన్ని ఎట్లా స్ట్రెంగ్థన్ చేయాలని చూస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే రైతులు కోఆపరేటివ్ పెట్టి ఇంటర్నేషనల్గా ఎవరికైనా ఎటెక్మోజ్ చేయాలని మనం చూస్తున్నాం, మన స్టడీలో మనం ఉన్నాం. ఇట్లా ఒక్కొక్క పంటను మనం తీసుకుంటే మనం ఆ క్రాప్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాంట్లో ఇంటర్వ్యూని కాగలుగుతున్నాం. అట్లా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, దీనికి వస్తున్నటువంటి పలాని ప్రాబ్లం పలాని, మన కనుక ఈ దిగుమతి అయితే బియ్యం మనం 114 దేశాలకు మనం బియ్యం ఎగుమతి చేస్తున్నాం, వాడి బియ్యం మనం దిగుమతి చేసుకోండి, అంత అవసరం ఏంటి మనకి? దిగుమతి చేసుకోవాలంటున్నాడు, చేసుకొని తీరాలంటున్నాడు, గోధుమలు చేసుకొని తీరాలంటున్నాడు, సోయా చేసుకొని తీరాలంటున్నాడు. ఇట్లవన్నీ కూడా కండిషన్ పెట్టి ఎంతకంటున్నాడు? కనీసంగా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ 13 పంటలు దిగుమతి చేసుకోవాలంటున్నాడు. ఇండియా అమెరికన్ ఒప్పందంలో ఇంకొక పార్ట్ బి పార్ట్, ఆ బి పార్ట్ ఇప్పుడు నేను అమెరికా వాళ్ళు విడుదల చేశారు, మేము ఇవాళ మా మినిస్టర్ కూడా ప్రకటించాడు ఫైనలైజ్ చేసుకోబోతున్నాం. ఏంటి ఆ బి పార్ట్? యాక్చువల్గా మనకు $40 నుంచి $50 బిలియన్ వ్యాపారం అమెరికాకి మనకు జరుగుతుంది. దాన్ని ఏంటంటే మీరు $100 బిలియన్ పెంచాలంటాడు. సరే పెంచాలంటే దాంట్లో ప్రపోజల్ ఏంటి తీరా చూస్తే ప్రపోజల్లో నెంబర్ 1 యుద్ధ విమానాలు. ఈ 50 కోట్లలో 50% యుద్ధ విమానాలకు పెట్టి మనం కొనాలండి. యుద్ధ పరికరాలు, యుద్ధానికి సంబంధించి టెక్నాలజీ, ఇట్లా దరిదాపు ఒక 5 లక్షల కోట్లు, ఒక 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటిది మనకు అవసరం లేకపోయినా మనమే బలవంతంగా దిగుమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం అమెరికాకి కప్పం కట్టినట్టే కదా, మనకు అవసరం లేదని మనం ఎందుకు కొనాలి? 5 లక్షల కోట్లు. యాక్చువల్గా ఈ 5 లక్షల కోట్లే కనుక స్వామినాథన్ చెప్పినట్టుగా రైతాంగానికి ఆ గిట్టుబాటు ధర C2+50 ఇస్తే భారత వ్యవసాయం బాగా నిలబడటానికి, ఆత్మహత్యలు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది, పరిగెడుతుంది, కానీ రైతు సంఘం లాంటి వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. కరేడు లాంటి చోట భూసేకరణ, భూ సమీకరణకు మీరు ఇంకా వ్యతిరేకిస్తున్నారు, అంటే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓకే, కరేడులో మీరు ప్రకటించింది ఒక గ్లాస్ ఫ్యాక్టరీ కావాల్సింది 220 ఎకరం. 220 ఎకరం తీసుకోండి, 8,400 ఎకరాలు మీకెందుకు? మా క్వశ్చను 200 కాదు 400 ఎకరాలు తీసుకోండి, వి వాంట్ అబ్జెక్ట్. కానీ మీరు 8,400 ఎకరం ఎందుకు మీకు అసలు? అందుకని గ్లాస్ ఫ్యాక్టరీ అనే పేరు పెట్టి దానికి 10 రెట్లు 20 రెట్లు అంత భూమి తీసుకుంటే సరైనది కాదు. 3 పంటలు పండే భూమి అది. రెండోది అసలు అక్కడ అవసరం లేదు, సముద్ర తీరంలో మంచి పంటలు పండేటువంటి ఆ సముద్రానికి ఆ కొండలకి మధ్య అంచి అవసరం లేదు. ఆ కొండలకు ఆనుకొని చాలా ప్లేస్ ఉంది, అక్కడ పెట్టుకోండి. కరెక్ట్గా తెచ్చి 3 పంటలు పండి అక్కడే ఎందుకు పెట్టాలి? నువ్వు తాత్కాలికంగా చూసుకుంటావు, లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ ఏంటి అసలు? ఇది మనం అభివృద్ధికి వ్యతిరేకం కాదు,
అభివృద్ధి జరగాల. అభివృద్ధి పేరుతో అరాచకంగా ఇష్టం వచ్చినంత భూమి ల్యాండ్ని వాళ్ళు కట్టబెడితే సరైనది కాదని చెప్పేదే మనం అనుకుంటాం. ఏంటి కరెంట్ పరిస్థితులు ఏంటి? కోర్టులో వాడు కోర్టులో ఎడ్డదిడ్డంగా వాళ్ళు ఇష్టం అరాచకంగా వేశారు. అందుకని కోర్టు స్టే ఇచ్చింది, అది ఆగిపోయి కూర్చుంది. 2047 స్వర్ణాంధ్ర చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాట. 2047 స్వర్ణాంధ్రలో రైతాంగ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే వాళ్ళు పెట్టినటువంటి అసెంబ్లీలో పెట్టినటువంటి పత్రంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, దట్ ఈస్ 2047 స్వర్ణాంధ్ర. ఆ మొత్తం బుక్లో చిన్న ఫార్ములా చివరి పేరాలో ఏం చెప్పారంటే, ఈరోజు 65% మంది వ్యవసాయం మీద ఉన్నారు, రైతులు, కూలీలు, కార్మికులు. 2047కి వచ్చేసరికి డ్రైవర్లెస్ ట్రాక్టర్, డ్రైవర్లెస్ కారు, డ్రైవర్లెస్ ఎవ్రీథింగ్ ఆ విధంగా వెళ్ళినప్పుడు 10% ఆఫ్ ద పాపులేషన్ చాలు, మిగతా 55% వ్యవసాయం మీద పని లేదు. అంటే ల్యాండ్ కూడా ఈరోజు వాడుతున్న ల్యాండ్ 30% చాలు, ఆ రోజుకి చాలా మోడర్నైజ్ వ్యవసాయం అవుతుంది కాబట్టి. అట్లా ఆ రకమైన మరి బాగానే ఉంది. మరి ఈ 50% ప్రజలు ఏం కావాలా, ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? అమెరికాలోనేమో రానివ్వటంలా, ఇతర దేశాలేమో ఆ రకమైనటువంటి స్థితి. అమెరికా లాంటిది వాడుకున్నంతకాలం వాడుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, మా దేశంలో రావద్దు, మా దేశంలో మీరు ఎందుకని రెచ్చగొడుతున్నారు. మరి అటువేమో ఆ విధంగా రావద్దుంటున్నప్పుడు ఈ జనం ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మన ఇండియన్సే ఎలాంటి సెటిల్మెంట్ కాకుండా ఒక 8 లక్షల మంది దాకా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు వచ్చి సేల్ అవుతున్నారు. ఇంకొక 22 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నంతలో కొంత సేఫ్గా ఉన్నారు. మన పిల్లలు ఉన్నారు, చూస్తున్నాం కదా, మన పిల్లలు ఒక రకంగా శత్రువుల్లాగా, అమెరికా వాళ్ళకి మన శత్రువులాగా దీన్ని వీళ్ళు మార్చేస్తారు. వీళ్ళ ఉపన్యాసాలు, చర్చలు రెచ్చగొట్టే చూస్తే. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో మన జనం ఎడకపోవాలి. మీరు ఇక్కడ పని లేదంటారే, అక్కడే పోవాలి. 50% పని లేదన్నారు. ఇది అన్సైంటిఫిక్. అందుకని ఇప్పుడు పక్కన చైనా వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఖాళీ ప్రాంతాలు, కొత్త కొత్త పంటలు, కొత్త కొత్త ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది వ్యవసాయంలో. ఒకరికి జూలై 31న ప్రభుత్వం ప్రకటించింది ప్రతి పంటలో 3 కేటగిరీలు. దాని ప్రకారం ప్రభుత్వమే కొంటుంది, ప్రభుత్వమే నిల్వ చేసుకుంటుంది, ప్రభుత్వం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దాన్ని తీసుకెళ్ళి పెట్టుకుంటుంది. ఇప్పుడు కొత్తగా గత 5-6 ఏళ్ళకి చైనాలో ప్రాబ్లం వచ్చింది. ఎంప్లాయ్మెంట్ వచ్చేవాళ్ళు 110 కోట్ల మంది ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ అంత ఇవ్వలేకపోతుంది. అందుకని ప్రభుత్వం అగ్రికల్చర్ కంపెనీలు పెట్టారు, కొత్త కొత్త లోయలు, కొత్త కొత్త ఏడారులు, వాటిల్లో కంపెనీలు, అగ్రికల్చర్ కంపెనీలు పెట్టి మీకు సాఫ్ట్వేర్లో ఎంత ఇస్తారో ఇక్కడ అంత ఇస్తారండి అని చెప్పి ఆహ్వానించి 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది తోటి రకరకాల అగ్రికల్చర్ కంపెనీలు పెట్టి వ్యవసాయాన్ని, ఉదాహరణ యాపిల్ పండించడం, ఆ కంపెనీ పెట్టడం, దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకెళ్ళటం, లాభాలు వస్తే పంచుకోండి అంటాం. అట్లా వాళ్ళు అగ్రికల్చర్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో నిలబడగలిగేట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇంకెక్కువ మందికి ఇప్పటికి కూడా అగ్రికల్చర్ యాక్చువల్గా 40% ఇప్పుడు చైనాలో అగ్రికల్చర్ 40%, 60% అర్బనైజేషన్ అయిపోయింది. ఆ 40% ఏంటంటే మనం ఎలా రక్షించాలి అని చెప్పి ఆ యాంగిల్లో ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇది మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలాగా అమెరికన్ స్టైల్లో మార్చేద్దాం అని చెప్పి ఈ కూడా ఉన్నారు. మనకేం జనం ఎక్కువ ఉన్నారు, వీళ్ళ ఆలోచన అమెరికన్ కార్పొరేట్ స్టైల్. ఈ రెండింటి మధ్య పొసిగట్టుగా లేదు. సార్, అమెరికాలో వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా సబ్సిడీ ఇస్తారు, నిజమన్నమాట? చాలా ఇస్తారు, మనకన్నా 10 రెట్లు ఇస్తారు. 10 రెట్లు. అట్లా వాళ్ళు దాన్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఏంటంటే గవర్నమెంట్ ఆ రకమైన సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు మనకిస్తున్న సబ్సిడీలు మాత్రం వాళ్ళు ఏమంటారు, అమెరికా వాళ్ళు, మనం కూడా కొద్దిగా ఇస్తున్నాం. ఈ కొద్ది సబ్సిడీలు కూడా వద్దంటున్నారు, తీసేయమంటున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి సమావేశం జరిగితే ఇంటర్నేషనల్గా వచ్చిన డైరెక్షన్ ఏంటంటే మీ వాళ్ళు ఎరువులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఎరువులను 50% తగ్గించేసేయండి. దానికి ప్రభుత్వం చెప్పిందని 50% రేటు పెంచేసేయండి. ఓకే, ఆటోమేటిక్గా రైతు వాడకం తగ్గిస్తాడు. కానీ మనం శ్రీలంక అనుభవాన్ని చూస్తే ఎరువులు బాగా తగ్గించేసి ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం అని చెప్పి ఆ రకమైన పద్ధతిలోకి వెళ్ళిపోతే చివరికి ఆ వ్యవసాయం సరిగ్గా రాక, పంటలు సరిగ్గా రాక శ్రీలంకలో చూసాం కదా, సరికొత్త సంక్షోభం వస్తుంటారు ఇంకా. అందుకని ఆ సంక్షోభానికి తీసుకురావాల్సినటువంటి నడక సాగుతుంది తప్పితే ఇది సైంటిఫిక్గా ఇండియన్ కంటెక్స్ట్కి ఈ మన దేశంలో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ సమతోష్ణ స్థితి, కొన్ని పంటలు, కొన్ని పళ్ళు మనం బాగా పండిస్తాం.
వాటిని బాగా డెవలప్ చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ అట్టు చేసుకుందాం. అందుకని ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఏ భూములు పెట్టి మనం చేద్దాం వదిలేసి ఎక్కడ ఏ భూములు ఉన్నాయి వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు అడిగారు, మీ భూములకు 28 రకాల పాయింట్లు అని చెప్పి అడిగారు. ఆ పాయింట్లను ఇస్తారు. మీ భూమి తెల్లగా ఉందా, మీ భూమిలో ఎంత లోతు నీళ్ళు ఉన్నాయి, మీ భూమిలో ఏ పంటలు వేశారు, వాళ్ళు అడిగిన ఇంటర్నేషనల్ డేటా అంత ఇచ్చి ఆ భూమిని అమ్ముతున్నారు. భూమి మీద పడే పంటను అమ్ముకోవడం కాదు, భూమిని అమ్మాలని పెట్టారు. ఇప్పుడు 1 కోటి ఎకరాలు ఎంత ఎంత దరిద్రమో చూడండి. భూమిని అమ్ముకోవటం ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతాంగం పట్ల ఎటువంటి వైఖరితో ఉందని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా చూస్తే ఏంటంటే వీళ్ళ విధానాలు, వీళ్ళ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, పక్కా రైతు వ్యతిరేక విధానాలు. మోడీ అంతకన్నా ఇంకా పక్కా రైతు వ్యతిరేక విధానాలు. ఈ కేంద్ర ఎందుకంటే పార్లమెంట్లో పెట్టినటువంటి ఆ 11 బిల్లులు, వీళ్ళు 7 బిల్లులు పెట్టారు ఇక్కడ. అవన్నీ కూడా ఏమంటాడు, మనం బోరు నుంచి వచ్చే నీళ్ళకి ట్యాక్స్ కట్టాలంటాడు చంద్రబాబు నాయుడు గారు. కాలువ నుంచి వచ్చే నీళ్ళకి, కాలువ నుంచి వస్తే కొన్ని అక్కడ మీటర్ పెడతానంట, కాలువకి మీటర్ పెడతానంటే బోరుకి మీటర్ పెడతానంట. ఈ నీళ్ళకి తరుగ్గా ఉన్నాయా, ఆడికి పెట్టి దానిపైన నీటి ట్యాక్స్ వసూలు చేస్తానంట రైతుల నుంచి. మోడీ, చంద్రబాబు ఇటు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎటువంటి ఉద్యమాలు చేయబోతుంది భవిష్యత్తులో? యాక్చువల్గా మేము జూలై 3, 4, 5 ఏలూరులో రాష్ట్ర మహాసభ ఆర్గనైజ్ చేస్తున్నాం. మనకు ఉన్నటువంటి దాదాపు 25 రకాల పంటలు ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో దాని ఫ్రూట్స్ బాస్కెట్ అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తానని చెప్పి 15 ఏళ్ళ నాడు చెప్పాడు. మాట చెప్పడం తప్పితే ఇప్పటికి ఏమీ లేదు. కానీ అక్కడ రాయలసీమలో ఐడియా కరెక్ట్, కానీ ఆచరణ లేదు. రాయలసీమలో ప్రాజెక్టులు చాలా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి మీద పూర్తి చేద్దామని శ్రద్ధ లేదు. అంటే ఉత్తరాంధ్రలో వర్షపాతం ఉంది, నీళ్లు సముద్రానికి వెళ్ళిపోతాయి, కొన్ని రిజర్వాయర్లు కడితే నీళ్ళు వస్తాయి. అక్కడ అదే పరిస్థితి. మనకేమో కొద్ది పండే ప్రాంతాల్లో సరైన ధర లేదు. ఉదాహరణకి గత 3 ఏళ్ళగా ధాన్యమే ఉంది, ఎందుకంటే 50 లక్షల క్వింటాళ్ళు అట్లా మనం పండిస్తున్నాం. ఈ పండించే ధాన్యానికి మనం మామూలుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా ప్రతి బస్తాకి 500 రూపాయలు తక్కువగా అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఇతర పంటలు కూడా తక్కువగా అమ్ముకునే స్థితి. ప్రభుత్వం ఏంటంటే ముందుకొచ్చి రంగంలోకి వచ్చి మార్కెట్ ద్వారా ఇట్లా కొనే పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ప్రేమ లేఖలు రాస్తున్నాడు. లేఖలతో ఏమవుద్ది, ఆయన మీరు కలిసి ఏదన్నా కొంత 10 రూపాయలు ఇస్తానంటే రైతుకి నిలబడుద్ది. ఇట్లా కనుక లేఖలు రాస్తా పట్టించుకోక సరైన నీటి ప్రాజెక్టులు లేకపోతే కొత్త ఇంటర్నేషనల్ ఏ అవకాశాలు ఉన్నాయి దాన్ని వర్కౌట్ చేయకపోతే జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి రొయ్యలు చేపల దాన్ని ప్రోత్సహించారు. రొయ్యలు చేపల దాన్ని మొన్న దాదాపు 45 రోజుల యుద్ధం అప్పుడు మధ్యలో నలిగిపోయాయి. దానికి ఏదైనా కొద్దిగా ఏదన్నా రిలీఫ్ ఇస్తారంటే ఏమీ లేదు. ₹1.5 చొప్పున కరెంట్ ఇస్తానన్నాడు. కొన్ని ప్రాంతాలు ఇస్తారు, కొన్ని ప్రాంతాలు ఇవ్వటం వల్ల అక్కడ సీడ్ చాలా డిసెన్స్గా ఉంది, కొద్దిమంది గుత్తాధికారుల చేతుల్లో ఉంది. ఇవి వీళ్ళు మాట్లాడాం, సదస్సులు పెట్టాం, ఏం పట్టించుకోవట్లేదు. మళ్ళీ పెద్ద ఎత్తున జనరల్ రైతాంగమే ఇది ఉంచుకోవాలా లేదా. యాక్చువల్గా 60,000 కోట్లు వస్తున్నాయి మన దేశానికి ఇంటర్నేషనల్గా ఈ దీంట్లో. మన రాష్ట్రం నుంచి 40,000 కోట్లు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటి ఒక కొత్తది మనం ఈ 10 ఏళ్లలో డెవలప్ చేస్తే దాన్ని ఎట్లా నిలబెట్టాలో సపోర్ట్ లేదు. రాయలసీమ ఫ్రూట్ బాస్కెట్కి అది సపోర్ట్ లేదు. వరి ధాన్యాన్ని ఈయనే మాట్లాడుతున్నాడు, మీరు నేను వరేనా తింటలేదు, మీరు కూడా తగ్గించేయండి అని చెప్పి. ఆయన తినకపోతే కష్టజీవులందరూ కూడా కార్బోహైడ్రేట్ కావాలి కదా. ఇప్పుడు ఆ రకమైన పద్ధతిలో అంటే వ్యవసాయంలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన, ఇప్పుడు ఆయన ఇది మాట్లాడితే ఇంటర్నేషనల్ దృక్పథం ఉన్నాడు. మన రాష్ట్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ దృక్పథం ఏంటి? ఏమేమి పండు మామిడి పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు ఎగుమతి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మన అనంతపురంలో అరటి పళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇట్లా వచ్చే ప్రాబ్లమ్స్ని ఇట్లా పరిష్కారం చేస్తున్నాం. టమోటాలు ఉన్నాయి, ఎప్పుడు 50 రూపాయలు అవుతాయో మనకు తెలియదు, ఎప్పుడు 5 రూపాయలు అవుతుంది కేజీ మనకు తెలియదు. ఉల్లిపాయలు ఉన్నాయి, ఎప్పుడు 70 అవుద్దో, ఎప్పుడు 7 రూపాయలు అవుద్ది తెలియదు. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ యాజ్ ఎ గవర్నమెంట్? మీరు కోఆర్డినేట్ చేయరా? మీది బాధ్యత కదా. అందుకని ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారాహిత్యంగా ఉంది. మాటలు మాత్రం ఎక్కువ ఉన్నాయి, టోటల్ దెడతని.
ఈ మాత్రం ఆచరణ మాత్రం గడప దాటలేదని పెద్దలు అంటారు కదా, ఆ టైప్లో ఉంది. ఇట్లా చేయటం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజా రైతాంగానికి కాన్ఫిడెన్స్ పొందలేడు, ఉన్నది కూడా పోద్ది. రైతు సంఘాల కార్యాచరణ ఏమన్నా ఉందా దీనికి? దీనికి ఏంటంటే ఎస్కేఎం చెప్పి సంయుక్త కిసాన్ మోర్చాగా 25 సంఘాలు కలిపి చేస్తున్నాం. ఇప్పుడు నిన్న పొగాకు దాంట్లో కూడా అందరం కలిసి చేసాం, ఓకే. మన కోకోలో కూడా చేసాం, అట్లా రొయ్యల దాంట్లో చేసాం. ఇట్లా పంటలు విడివిడిగా చేస్తున్నాం. పరిస్థితులు కలిసి వచ్చే కొద్దీ అందరం కలిసి ఒక పెద్ద మూమెంట్ని ఎలా చేయాలని చెప్పి చూడాలి. ఆ ల్యాండ్స్ మేము చేస్తున్నాం. ఓకే. అట్లా చేసే క్రమంలో ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, ఒక ఎప్పుడో 50-60 ఏళ్ల తర్వాత అవుటర్ రింగ్ రోడ్, అది ఇప్పుడే మంచి పంటలు పండే ల్యాండ్ని ఇప్పుడే ఆ ల్యాండ్ తీసుకుంటానని చెప్పి మొన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందరం కలిసి దాన్ని చేస్తున్నాం. మన రాష్ట్ర సదస్సు పెట్టాం, మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రాం నడుస్తూ ఉన్నాయి. ఇట్లా రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఉద్యమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ల్యాండ్ చాలా సీరియస్ ప్రాబ్లం. ల్యాండ్స్ ఇక్కడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ అమరావతిలో ఉంది. రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల్లో కూడా చుక్క భూములని ఉండేవి. ఆ చుక్కలు తీసేసి వాళ్ళకి అవసరమైందంతా లాగేసుకుంటున్నారు. జగన్ గారు వచ్చినప్పుడు ఆయన కొంత లాగేసుకున్నాడు, వాళ్ళ కొన్ని ఇచ్చుకున్నాడు, ఈయన వాళ్ళకి కొన్ని ఇచ్చుకుంటున్నాడు. అందుకని ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈ విధంగా పేదల భూములన్నీ లాగేసే క్రమంలో ఉన్నారు. వీటిని ఏంటంటే ఫైట్ చేయాల్సి ఉంది. ఎస్టేట్ భూములని, అసైన్డ్ ల్యాండ్స్ అని, లంక భూములు అని చెప్పి ఒక 13 రకాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఇప్పుడు చుక్కలు పెట్టి సమస్యలు తీసుకొచ్చారు. ఇది ఒక మెయిన్ ఇష్యూ కాబోతుంది. ఇట్లా అందరం కలుపుకొని అట్లా చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణయ్య గారు, రైతుల పక్షాన మీ రైతు సంఘం యొక్క కృషిని అభినందిస్తూ మీ ఉద్యమాలని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ మా రాకీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.